ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. భూగర్భ జలాల పెంపు నీటి సంరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం మండపేట నియోజకవర్గంలో శరవేగంగా దూసుకుపోతుంది. ఇందులో భాగంగా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సుమారు 6 ఎకరాల విస్తీర్ణం గల పెద్ద చెరువులో ఉపాధి హామీ పథకం కూలీల ద్వారా పూడికతీత పనులను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ఏపీఓ రంజిత్ సింగ్ నేరుగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ఈ జలధార జలహారతి కార్యక్రమాన్ని పక్కడ్బందీగా నడిపిస్తున్నారు. ఈ చెరువు పూడికతీత పనుల వల్ల చెరువులో నీటి నిల్వ సామర్థ్యం భారీగా పెరగటమే కాకుండా తీసిన మట్టితో చెరువు గట్లు కొండంత అండగా అత్యంత పటిష్టంగా మారుతున్నాయి. ఈ పనుల ద్వారా స్థానిక ఆయకట్టు పరిధిలోని వందలాది ఎకరాల రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు తొలగిపోయి అపారమైన మేలు చేకూరుతుందని అధికారులు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రత్యేక చొరవ సహకారంతోనే తమ గ్రామానికి ఈ నిధులు మంజూరయ్యాయని రైతుల క్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే వేగుళ్లకు నల్లూరు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చెరువు పునరుద్ధరణ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ పంపాన శ్రీనివాస్, ఉపాధి హామీ పథకంలో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బంది, వేతన హక్కుదారులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పనులను వేగవంతంగా చేస్తున్నారు. అందుకు ఉపాధి పథకం మీద పేదలందరూ సుఖంగా పని చేసుకోవడానికి గవర్నమెంట్ సహకారం చేసింది కార్యక్రమం. గ్రామ ప్రధాన పథకంలో ముఖ్యంగా మనకి నాలుగు పంచాయతీలో చెరువులు అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 4 పంచాయతీలు ఏంటంటే నల్లూరు, అంగర, మాచర, కపిలేశ్వరం. ఈ 3 పంచాయతీలు కూడా మనకి చెరువులు అనేది శాంక్షన్ చేయడం జరిగింది. సెంట్రల్లో కూడా పన్నులు మొదలెట్టడం జరిగిందండి. ఈ పన్నుల నిమిత్తం ఏంటంటే ప్రతి చెరువు కూడా ఒక 70% వరకు ప్రతి చెరువు కూడా కంప్లీట్ అయ్యింది. అంగర పూర్తయింది, అదేవిధంగా నల్లూరు కూడా పూర్తి అవుతుందండి. ఇంకా మనకి మాచర కూడా పూర్తి అయిపోయింది. ఇంకెలా చూసిన కపిలేశ్వరం ఒక చెరువు ఉంది, అది కూడా పూర్తి అవుతుంది. అదేవిధంగా మేము మొత్తం మనకి గవర్నమెంట్ ఇచ్చిన వర్క్లన్నీ కూడా శాంక్షన్ తీసుకోవడం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పని చెప్పడం జరుగుతుంది. మన కపిలేశ్వరం మండలంలో మొత్తం ఓవరాల్గా 36,800 మంది మనకి పని చేస్తున్నారు. ప్రతి వర్క్ కూడా కాలువలేంటి, ఒక చెరువులేంటి, ప్రతి ఒక్కరు ఇంతకుముందు మనకి ఏదో వచ్చాం వెళ్ళినట్టు ఉండేది. ప్రతి ఒక్కటి కూడా నాణ్యతగా వర్క్ అన్నది జరుగుతుంది. ఫేస్ అథెంటికేషన్ అన్నది కూడా ఇంతకుముందు ప్రాబ్లం కూడా లేదు. ప్రతిగా వర్క్ అయితే జరుగుతుంది. గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామ పంచాయతీలో చెరువు 6 ఎకరాల విస్తీర్ణం పూడికతీత పనిచేయడం జరుగుతుంది. ఈ చెరువు తవ్వడం వల్ల 40 ఎకరాల పంట పొలాలకు సాగునీరు సరఫరా అవుతుంది. ఈ చెరువు పని చేయడం వల్ల పశువులకు కూడా దాహం తీర్చడానికి మంచినీరు సదుపాయం కూడా కలుగుతుంది.
ఈ చెరువు పని చేయడం వల్ల మా రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పని చేయడం వల్ల మా నియోజకవర్గం మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.